బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ టీడీపీ అభ్యర్థుల విషయంలో దాదాపు కొలుకొచ్చినట్టుగానే తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లోని మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులని ఓకే చేసింది అధిష్టానం. 3 నుంచి 4 స్థానాలు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు. హిందూపూర్ నుంచి బరిలోకి దిగబోతున్నారు బాలకృష్ణ. ఇక అలాగే పరిటాల ఫ్యామిలీలో ఒకరికే టికెట్ ఉండబోతుంది అన్న మాట వినిపిస్తోంది. దీంతో పాటు ధర్మవరం, రాప్తాడ్లో ఒక టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. దర్శి టికెట్ జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు నెల్లూరు నుంచి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్లు ఖరారు చేస్తుంది అధిష్టానం. ఇక తాడిపత్రి బరిలో నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది జేసీ అస్మిత్ రెడ్డి. ఇక ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియకు టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరికి ఖరారైంది, ముఖ్యంగా కుటుంబంలో ఒక టికెట్టే ఉందా లేకపోతే ఒక టికెట్టే దక్కడం కష్టం అనే మాటలు వినిపిస్తున్న ఈ తరుణంలో కుటుంబం నుంచి ఇంకా ఎవరికైనా టికెట్లు అందే అవకాశం కనిపిస్తుందా? అందరికీ కుటుంబంలో మిగతా వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చిన పరిస్థితి ఉందా? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గ్రేటర్ రాయలసీమకు సంబంధించి అక్కడ రాయలసీమ అంటేనే మనకు ప్రధానంగా వినిపిస్తుంది. కుటుంబంలో ఒకరిద్దరు టికెట్లు ఆశించడం మనం చూస్తూ ఉంటాం. కానీ పొత్తులో భాగంగా ఒకరికి టికెట్ దక్కే క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న ఈ తరుణంలో ఒకరికి ఇస్తుందా లేకపోతే కుటుంబంలో 2-3 ఉంటే వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉందా అక్కడ? ఎస్ సత్యన్, మొత్తం మీద గ్రేటర్ రాయలసీమకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ సీట్లన్నీ కూడా ఖరారు అవుతున్నాయి. ఒక కొలిక్కి వచ్చే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. మరోవైపు జనసేనకు కూడా కొన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే కలుగుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ప్రధానంగా ఏవైతే 2 స్థానాలు అడుగుతున్నారు కొన్ని కుటుంబాలు, కోట్ల కుటుంబం కావచ్చు, కోట్ల కుటుంబం నుంచి కూడా ఒక సీటు దక్కే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే పరిటాల శ్రీరామ్ సంబంధించి కూడా ఒక టికెటే, పరిటాల కుటుంబం నుంచి కూడా ఒక టికెట్ దొరికే పద్ధతి కనపడుతుంది. అలాగే కేఈ ఫ్యామిలీలో కూడా ఒక టికెట్ దొరికే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు వరకు చాలా వరకు సమీకరణాలు అయితే కూర్పు అయితే చాలా వరకు క్లియర్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. టీడీపీ మరో 2-3 రోజుల్లోనే బహుశా ఈ వారం రోజుల లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్ ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా, గ్రేటర్ రాయలసీమకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రధానంగా మనం ఒకసారి కానీ చూసుకుంటే సత్యన్, ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి మనం ప్రారంభిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ చూసుకుంటే ఒంగోలులో దామర్చర్ల జనార్దన్కి సీటు ఖరారు చేశారు. కొండేపి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురంకి వచ్చేసరికి కందులో నాగార్జున రెడ్డి. గిద్దలూరు విషయంలో ఇంకా ఫైనల్ కాలేదు. గిద్దలూరుకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. మాగుండ ఫ్యామిలీస్ వస్తాయా లేదా అనే విషయంలో కొంత ఆలోచన జరుగుతుంది. అలాగే బాలినేనికి సంబంధించి మొన్నటిదాకా వస్తారనుకున్నారు, కానీ బాలినేని వైసీపీలోనే ఉంటున్న నేపథ్యంలో బాలినేని అక్కడి నుంచి ఏమైనా పోటీ చేస్తే అక్కడ అభ్యర్థిని ఏ విధంగా మార్చుకోవాలి అనే ఒక ప్రస్తావన జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఇన్ఛార్జిగా అశోక్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయోగాలు జరుగుతాయి గిద్దలూరు అనే విషయం మీదనే కొంత టీడీపీ అటు ఇటుగా ఆలోచించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక అదే జిల్లాలో కనిగిరికి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి క్లియర్ అయ్యారు. కందుకూరు నుంచి ఇట్టూరు నాగేశ్వరరావు క్లియర్ అయింది. దర్శి నుంచి జనసేనకు ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అవుతుంది. జనసేన అభ్యర్థి ఎవరైతే జనసేన పేరు ప్రస్తావన తీసుకుని వస్తారో ఖచ్చితంగా దర్శి జనసేనకు టికెట్ వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఎర్రగొండపాలెంలో ఎలక్షన్ బాబు ఓకే అయింది. అద్దంకిలో గుట్టిపాటి రవికుమార్ క్లియర్గా ఉన్నారు. చీరాల నుంచి కూడా ఇంకా ఐడెంటిఫై కాలేదు, ఫైనలైజ్ కాలేదు. కారణం ఏంటంటే అక్కడ జనసేన నుంచి కూడా స్వాములు ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ వాళ్ళ బ్రదర్ ఉన్నారో స్వాములు జనసేన నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా హోల్డ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, సంతనూతుల నుంచి విజయ్ కుమార్. మిగతా అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ జిల్లాల్లో 2 ప్రాంతాల్లో మాత్రం, ఒకటి చీరాల, రెండవది దర్శి, ఈ 2 ప్రాంతాలని నాట్ ఫైనలైజ్ చేశారు. ఇంకొకటి గిద్దలూరుకు సంబంధించి అభ్యర్థి వ్యవహారంలోనే కొంత అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి ఫైనల్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా ఈ జిల్లాల్లో అంటే ప్రకాశం జిల్లాల్లో 3 సీట్లు మినహా మిగతా అన్ని సీట్లు కూడా, అంటే దీంట్లో 2 పొత్తులోకి వెళ్తుంది. ఒక సీటు గిద్దలూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే ఒక చర్చ. దాన్ని కూడా మాగుండ ఫ్యామిలీ ఏదైనా అడుగుతుందా అన్న దానికోసం దాన్ని కూడా ఆపినట్టుగా కొంత సమాచారం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కానీ చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా కరువైన సీట్లు ప్రధానంగా నెల్లూరు టౌన్ నుంచి నారాయణ కన్ఫర్మ్ అయింది. అలాగే నెల్లూరు రూరల్ నుంచి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ 2 సీట్లు
పక్కగా క్లియర్ అయిన పరిస్థితి. కావాల నుంచి కావ్య కృష్ణారెడ్డి రంగంలో ఉండబోతున్నారు. ఇక ఆత్మకూరు నుంచి ఎవరు అనే దాంట్లో కూడా మొదటి నుంచి ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ చేయాలి, అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్తున్నప్పటికీ కూడా కానీ అక్కడ ఆయన విముఖత చూపడంలో మరి వెంకటగిరి నుంచి సీటు కేటాయిస్తారా? ఎందుకంటే ఇప్పుడు వెంకటగిరిలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి సీట్ ఇస్తారా? కానీ నిన్న వెంకటగిరి సభ జరిగింది. వెంకటగిరి సభలో చంద్రబాబు ఎక్కడ కూడా ఆ సీటు పలానా వ్యక్తికి అని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే అక్కడ కొరుగుంట రామకృష్ణకి కన్ఫర్మ్ చేశారు. మా రామకృష్ణ పేరు ప్రస్తావన తీసుకుని వచ్చారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా ప్రస్తావన చేసుకుని వచ్చి ఆనం రామనారాయణ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడిన నేపథ్యంలో వెంకటగిరి సీటు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ వెంకటగిరి కానీ టీడీపీ నిజంగా రామకృష్ణకే ఇవ్వాలనుకుంటే రామకృష్ణ బదులు అతని కూతురు కూడా ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ దిశగా వెంకటగిరి ప్రస్తావనలో ఉంది. ఆత్మకూరుకి రామనారాయణ రెడ్డి అంగీకరిస్తే సో ఆత్మకూరుకి క్లియర్ అవుతుంది. అలాగే సర్వేపల్లికి సంబంధించి కూడా నాట్ కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. అక్కడ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎంపీకి బరిలోకి దించాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకవేళ అదే కానీ జరిగితే ఆనం రామనారాయణ రెడ్డిని ఆ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోటీగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రంగంలో దించాలని కూడా టీడీపీ ఆలోచిస్తుంది. అందుకే భాగంగానే సర్వేపల్లి, ఆత్మకూరు రెండు కూడా ఇంకా ఫైనలైజ్ అయ్యే పరిస్థితి లేదు. రెండు సంబంధించి వ్యవహారంలో టీడీపీ చాలా చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఉదయగిరికి సంబంధించి చూసుకుంటే బొల్లిలేని రామారావు కానీ లేదా కాకర్ల సురేష్లో వీళ్ళిద్దరిలో ఒకటి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ బొల్లిలేని రామారావు ఖచ్చితంగా నాకే సీటు కావాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా కాదు, గతంలో ఎలక్షన్ అయిన తర్వాత బొల్లిలేని రామారావు ఆ ప్రాంతాన్ని వెళ్ళిపోయారు, ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వస్తున్న వాదనలో కాకర్ల సురేష్ని రంగంలో దించితే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ఒక టీడీపీ అయితే జరుగుతోంది. గూడూరు నుంచి పాశం సునీల్ కుమార్ని కన్ఫర్మ్ చేశారు. సూలూరుపేట నుంచి కూడా దాదాపుగా శ్రీపతి బాబు పేరు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. వెంకటగిరి నుంచి కూడా కురుగుండ్ల రామకృష్ణ, అదే నేను ఇందాక చెప్పినట్టుగా వెంకటగిరి నుంచి రామకృష్ణ కూతురికి ఇస్తారా, లేదు ఆనం రామనారాయణ రెడ్డి కోరుకుంటున్నట్టుగా వెంకటగిరికి అక్కడికే పంపిస్తారా? ఎందుకంటే అది గెలిచే సీటు కాబట్టి అక్కడ ఒక అభ్యర్థిని గెలుపున్నప్పుడు రెండో అభ్యర్థిగా మళ్ళీ అదే సీట్లో అనవసరం కంటే కూడా వేరే కొత్త సీటు మీద ప్రయోగించడం వల్ల సర్వేపల్లి కావచ్చు లేకపోతే ఆత్మకూరులో ప్రయోగించడం వల్ల రామనారాయణ రెడ్డికి సర్వేపల్లిలో కావచ్చు లేకపోతే అటు ఆత్మకూరులో కావచ్చు బలమైన సామాజిక వర్గం ఉంది. అలాగే తన అభిమానులు ఉన్నారు, తన బంధువర్గం ఉంది. గతంలో కూడా ఆ రెండు ప్రాంతాల్లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే రాపూరు సర్వేపల్లిగా మారక ముందు రాపూరు నుంచి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అక్కడ వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి అతనికి అదుపులో మొత్తం కూడా ఆ ప్రాంతాలు ఉన్నాయి అనే ఒక ఆలోచనలోనే పూర్తిగా కూడా టీడీపీ ఆ దిశగా ఆలోచిస్తుంది. రామనారాయణ రెడ్డి పేరు అంత త్వరగా ఇప్పుడే ప్రకటించే పరిస్థితి అయితే కనపడటం లేదు. అన్ని సమీకరణాలు చూసుకున్న తర్వాత అక్కడ రామనారాయణ రెడ్డిని పేరు ప్రకటిస్తారనేది చాలా స్పష్టంగా కలుగుతుంది. కోవూరులో పోలంరెడ్డి కుమారుడిని దినేష్ రెడ్డిని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్ అనే దినేష్ రెడ్డిని అక్కడ రంగంలో దించారు ప్రస్తుతానికైతే. కానీ అక్కడ కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఎంతవరకు అతను పిక్ కాగలుగుతున్నారు, అతను అక్కడ కొంత సీనియర్స్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని ఒక చిన్న అపవాదు అయితే అతను చుట్టూ తిరుగుతోంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తారా, లేదు అక్కడ ఏదైనా కొత్త అభ్యర్థిని చూస్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో కాంగ్రెస్లో పనిచేసిన సుమంత్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు అతను కూడా అక్కడ లోకేష్ని వీళ్ళందరినీ కలిసిన పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళతో కూడా చర్చలు జరిగాయి కాబట్టి కొంత దినేష్ రెడ్డి పేరు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కొంత మార్పులు జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే పోలంరెడ్డి ఎంతవరకు అక్కడ దినేష్ ఎంతవరకు అక్కడున్న టీడీపీ కాడర్ని కలుపుకొని ముందుకు వెళ్తారనే ఒక చర్చ అయితే చాలా బలంగా జరుగుతుంది. అందువల్ల ఈ వ్యవహారంలో మాత్రం ఈ 3 సీట్లు నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనపడుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనపడుతుంది. అయితే అనంతపురం సంగతి కానీ చూసుకుంటే ఇక్కడ రాయదుర్గంకి సంబంధించి మాత్రం పూర్తిగా పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ఇంకా అభ్యర్థి కోసం సెర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొత్త అభ్యర్థులను తీసుకొని వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఉరవకొండకు సంబంధించి కేశవ్ని ప్రకటించబోతున్నారు. గుంతకల్ నుంచి కూడా పెండింగ్ ఉంది. గుంతకల్లు కూడా కొంత పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ అక్కడ పనిచేస్తున్నారు. జేసీ ప్రదర్శనలో కూడా కేవలం ఒక సీటు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అనంతపురం జిల్లాలో కేవలం జేసీ అస్మిత్ను మాత్రమే తాడిపత్రి సీటు ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక సింగనమల నుంచి శ్రావణి కానీ రమేష్ బాబులో వీళ్ళింట్లో ఒకటి పేరు ఖరారయ్యే పరిస్థితి ఉంది. అనంతపూర్ కూడా ఇంకా ఖరారు కాలేదు. అనంతపూర్ కూడా
పెండింగ్లో ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక పరిటాల సునీత కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళిద్దరికీ ఆప్షన్ ఇచ్చారు, రాప్తాడు కానీ ధర్మవరంలో. ఈ రెండిట్లో ఏ సీట్ అయినా కావచ్చు, లేకపోతే సునీతమ్మ పోటీ చేస్తుందా లేకపోతే శ్రీరామ్ పోటీ చేస్తారా, ఏదైనా ఒక సీటే ఖరారయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ రాప్తాడు నుంచి పోటీ చేసినా సరే, ధర్మవరం నుంచి పోటీ చేసినా సరే, ఈ రెండిట్లో ఎవరికైనా, తల్లికైనా సరే లేకపోతే కుమారుడికైనా సరే ఒక సీటును మాత్రమే కేటాయించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక మడకసిరికి సంబంధించి డాక్టర్ సునీల్ని అక్కడ ప్రపోజల్ పెట్టారు. హిందూపూర్ నుంచి యాజ్ యూజువల్గా బాలకృష్ణ పేరు వస్తుంది, పెనుకొండ నుంచి సుచితమ్మ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. పుట్టపర్తి నుంచి కూడా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలుని చూస్తున్నారు, కోడల్ని రంగంలో దించాలని ఒక ప్రయత్నం అయితే టీడీపీ చాలా గట్టిగా చేస్తుంది. అలాగే కదిరి నుంచి కందికుంట ప్రసాద్ గతంలో కూడా టీడీపీ నుంచి అక్కడి నుంచి పోటీ చేశారు. అతని మీద కొన్ని కేసుల కారణంగా అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కందికుంట సతీమణికి అక్కడి నుంచి సీట్ ఇస్తే ఎలా ఉంటుందన్నది టీడీపీ చాలా బలంగా ఆలోచిస్తుంది. అనంతపురం జిల్లా నుంచి చూసుకుంటే 3 సీట్లు ఇంకా దాదాపుగా పెండింగ్లో ఉన్న పరిస్థితి, కొన్ని సీట్లు ఇంకా ఖరారు కాలేదు. దాదాపుగా 7-8 అభ్యర్థులు అయితే దాదాపుగా ఖరారైనట్టుగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి చూసుకుంటే ఆలగడ్డలో దాదాపుగా భూమా అఖిలప్రియ పేరే ఖరారయ్యేటట్టుగా కనపడుతుంది. ఇక్కడ పొత్తులో భాగంగా ఏదైనా సమాచారం కానీ వస్తే మాత్రం అది బీజేపీ పొత్తు ఇంకా తేలలేదు. ఒకవేళ జనసేన పొత్తు కూడా ఇంకా ఆలగడ్డ అడుగుతున్నారా లేదా. కానీ జనసేన ఇప్పటికే ఆలగడ్డకి సంబంధించి కొన్ని పేర్లు, ఆలగడ్డలో సంబంధించిన వ్యవహారంలో, అలాగే ఏ ఫ్యామిలీకి సంబంధించిన భూమా కిషోర్ వీళ్ళ వ్యవహారంలో కూడా కొంత యాక్టివ్గా వాళ్ళని అప్రోచ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. కానీ టీడీపీలో మాత్రం ఇప్పుడు భూమా అఖిలప్రియ ఈ రోజు వరకు భూమా అఖిలప్రియని ప్రధానంగా ముందు పెట్టి నడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ ఉంటారు, నందికొట్కూరు నుంచి వెంకటస్వామి కానీ జయశ్వర్య కానీ ఉంటారు, పాణ్యం నుంచి గౌరు సుచరిత్ర ఉంటారు, అలాగే నంద్యాల నుంచి ఫరూక్ ఇస్తున్నారు, బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి, డోన్ నుంచి మన్నే సుబ్బారెడ్డికి, కర్నూలు నుంచి టీజీ భరత్కి, పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబుకి, అదే కేఈ కుటుంబంలో కూడా ఒక సీటే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబుకి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కోడుమూరు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఎమిగినూరు నుంచి కూడా బివి జయనాగేశ్వర రెడ్డిని క్లియర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. మంత్రాలయం నుంచి కూడా తిక్కారెడ్డికి ఇస్తున్నారు. ఆదోని ఇంకా ఫైనలైజ్ కాని పరిస్థితి ఉంది. అలాగే ఆలూరు నుంచి కూడా ఒక బీసీ అభ్యర్థి కోసం పోటీ వెతుకులాట ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తుంది. బీసీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. అనంతపురం జిల్లాలో మనం చెప్పినట్టుగా ఆలూరు, ఆదోని, అలాగే కోడుమూరు, తర్వాత కోడుమూరు, ఈ 3 జిల్లాలు ఇంకా అభ్యర్థులు అయితే ఖరారైతే కాలేదు. అయితే నందికొట్కూరు నుంచి ఇంకా వెంకటస్వామి లేకపోతే జయసూర్య అనే అంశాల మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్. ఇక ఉమ్మడి చిత్తూరు నుంచి చూసుకుంటే తంబలపల్లి నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డినా లేకపోతే జయచంద్రారెడ్డి, ఈ రెండిట్లో ఎవరో ఒక పేరు ఖరారయ్యే పరిస్థితి ఉంది. పిలేరు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి దాదాపుగా కన్ఫర్మ్ అయింది. మదనపల్లి జనసేన టికెట్ అడుగుతున్న నేపథ్యంలో జనసేనకి కేటాయిస్తారు. పొంగునూరు నుంచి చల్లా బాబుకి క్లియర్ అయింది, చల్లా బాబుకి ఆల్మోస్ట్ వాళ్ళు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. తిరుపతి నుంచి కూడా ఊకా విజయ్ కుమార్, అలాగే ఎడిఫై విద్యా సంస్థలకు సంబంధించిన ప్రణీత్ పేరు కూడా వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా తిరుపతి నుంచి ఉంది. కానీ తిరుపతి ఒకవేళ జనసేన పొత్తులో ఏమైనా వెళ్తుందా అని ఒక చర్చ అయితే కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి టీడీపీ లిస్టులో మాత్రం ఊకా విజయ్ కుమార్, అలాగే ఎడిఫై ప్రణీత్, అలాగే బాలసుబ్రహ్మణ్యం పేర్లు స్పష్టంగా కనపడుతున్నాయి. పోతలపట్టు నుంచి మురళీమోహన్ క్లియర్ అయింది. చిత్తూరు నుంచి గురజాల జగన్ కానీ సిఆర్ రాజా కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. గంగాధర్ నెల్లూరు నుంచి విఎం థామస్, పలమనేరు నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, కుప్పం నుంచి చంద్రబాబు, నగిరి నుంచి గాలి భాను లేగు, అలాగే నగిరి నుంచి గాలి భానుప్రకాష్కి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. చంద్రగిరి నుంచి నాని పేరు వినపడుతోంది. మరోవైపు గల్లా ఫ్యామిలీ కానీ కోరుకుంటే, గల్లా ఫ్యామిలీ కానీ చంద్రబాబుతో గట్టిగా తమ క్యాండిడేట్కి ఇక్కడ సీటు కావాలని కోరితే మాత్రం అది గల్లా ఫ్యామిలీ కోరుకున్నట్టుగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. ఆ విధంగా కానీ కోరుకుంటే గల్లా ఫ్యామిలీ బడి సుధాకర్ యాదవ్ పేరు చెప్పే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక సత్యవేడు నుంచి చందన స్రవంతి కానీ లేదా పనబాక కృష్ణయ్య, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి హస్బెండ్ కృష్ణయ్య పేరు కూడా ఇక్కడ
ప్రాబుల్స్ లిస్టులో చేర్చారు. సత్యవేడు నుంచి ఈ రెండిట్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా సీటు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. కాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ పేరు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం అన్నింటిలో చాలా స్థానాల్లో 3-4 స్థానాల్లో 1-2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ 2 పరిశీలనలో ఆ లాస్ట్ మూమెంట్లో ఏ ఆప్షన్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఏ విధంగా ఎవరైతే ముందుంటారో అనే చర్చలో భాగంగానే ఫైనల్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం కొన్ని ఈక్వేషన్స్ అయితే మారుస్తున్నారు. కడప జిల్లాలో మాధవిరెడ్డిని రంగంలో, కడపకి మాధవిరెడ్డిని రంగంలో దించబోతున్నారు. బద్వేలుకి సంబంధించి రోషన్న, పులివెందుల నుంచి బీటెక్ రవి, కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే అతని కుమారుడు చైతన్య పేరు కూడా వినపడుతుంది. వీళ్ళిద్దరిలో అదే పుత్తా ఫ్యామిలీకే వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఇంకా జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి రంగంలో ఉంటారు. పొద్దుటూరు నుంచి ప్రవీణ్ రెడ్డిని రంగంలో దించుతారా, లేదు వరదరాజుల రెడ్డి, ఈ రెండిట్లోనే కొంత ఇంకా తర్చన జరుగుతోంది. ఈ రెండిట్లో ఏదో ఒక పేరు ఖరారయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలో ఉంటారు. రాజంపేట నుంచి జగన్మోహన్ రాజు, లేదు గంటా నారాయణ, ఈ రెండింటి పేరులో ఖచ్చితంగా ఒక పేరు ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైల్వే కోడూరు నుంచి అనితా దీప్తి పేరు దాదాపుగా ఖరారైంది. రాయచోటి నుంచి మాత్రం ఒక ముస్లిం అభ్యర్థి కోసం చూస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. టీడీపీలో దాదాపుగా ఇప్పుడున్న 58-59 సీట్లలో ఖచ్చితంగా అన్ని సీట్లలో 4-5 సీట్లు జనసేనకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 20 స్థానాల్లో కుటుంబంలో ఎవరికో ఒకరికి సీట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆ కుటుంబానికి వదిలేసే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 5 ఆ విధంగా కుటుంబానికి సంబంధించిన సీట్లు వెళ్తాయి. వాటిల్లో ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా కొంత కాంపిటీషన్ కనపడుతున్న నేపథ్యంలో ఒక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనేది చంద్రబాబు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. సచిన్, రైట్ అంటే గ్రేటర్ రాయలసీమకు సంబంధించి ఎటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా క్యాండిడేట్స్ వ్యవహారంలో? సార్ సచిన్, బేసిక్గా టీడీపీకి సంబంధించిన వ్యవహారంలో చాలా క్లారిటీగా అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసేన ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం కూడా తమకు తోడవుతుంది, యాడాన్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో చూసుకుంటే తెలుగుదేశానికి ఇక్కడ రాయలసీమలో, గ్రేటర్ రాయలసీమలో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. చాలా అసలుకి ఊహించని పరాజయం అయితే పొందారు. కానీ ఆ పరాజయం నుంచి ఇప్పుడు తిరిగి ఊపందుకునే పరిస్థితిని తెలుగుదేశం చేయాలనుకుంటుంది. అందుకే అభ్యర్థుల ఎంపికల విషయంలో మాత్రం చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, చాలా ఈక్వేషన్స్ చూస్తూ ఉంది. సో ఈ ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ వీటన్నిటిలో కూడా ఒకసారిగా చూసుకుంటే ఎక్కడైతే అభ్యర్థులు అంటే ఇప్పటికే దాదాపుగా ఈ ప్రాంతాలకు సంబంధించి వైసీపీ తన అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసుకుంటూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో నిన్న కూడా అశ్మిత్ వాళ్ళ ఫాదర్ జేసీ దివాకర్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. ఇప్పటికీ తెలుగుదేశం టికెట్లన్నీ కూడా ఇచ్చేస్తూ పోతుంది, మాకు ఇంకా మా అధినేత మాకు టికెట్లు ఇంకా ఇవ్వని పరిస్థితి, ఎప్పుడు జరుగుతుందో ఏదో త్వరగా ఎవరో ఒకరు ఇస్తే మేము ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి ముందుంటుంది కదా అని చెప్పి ఆయన చాలా సటైకల్గా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం తాడిపత్రి నుంచి. సో ఇటువంటి నేపథ్యంలో ఎంత త్వరగా టికెట్లను ఖరారు చేసి అభ్యర్థులని రంగంలో దింపితే ఇంకా సమయం లేదు. ఇక్కడ దాదాపుగా ఇంకో రేపు నెల నుంచి పూర్తిగా కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఎలక్షన్ కూడా తన నోటిఫికేషన్స్ ఇస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ త్వరగా కంప్లీట్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. అందులో భాగంగానే గ్రేటర్ రాయలసీమకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఒకసారి ఈరోజు కొంత లిస్ట్ అవుట్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నారు. దాదాపుగా ఇందులో ఉన్న స్థానాలన్నింటిలో కూడా దాదాపుగా ఒక 80% సీట్లని దాదాపుగా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. 1-2 చోట్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కొన్నిట్లో జనసేనకు పొత్తులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయో, వీటన్నిటిని కూడా కొంత సెట్ చేసుకునే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తోంది. అలాగే జనసేనతో కూడా 2-3 రోజుల్లో మరో మీటింగ్ జరగబోతుంది. 24-25 అంటే రేపు 21వ తారీఖున చంద్రబాబు అయోధ్యకు వెళ్తున్న నేపథ్యంలో రామ మందిర నిర్మాణం కోసం ఆయనకు పిలుపు రావడంతో అక్కడికి వెళ్తున్నారు. సో ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత 24-25న ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యవహారం ఏదో కూర్చునే పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే చాలా వరకు బీజేపీ సంబంధించిన వ్యవహారాలు కూడా ఒకసారి వ్యవహారాన్ని అంతా కూడా క్లారిటీ చేసుకోవాలనేది చంద్రబాబు చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు. 25వ తారీఖు లోపల దీనికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఒక క్లారిటీ తీసుకుని ఎటువంటి పరిస్థితుల్లో 25 తర్వాత ఒక మొదటి లిస్టుని దాదాపుగా ఒక 60-70 మందితో అయినా సరే మొదటి లిస్టుని ప్రకటించాలి అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఉండే స్థానాలన్నింటినీ మొదటగా ప్రకటించాలనేది చంద్రబాబు ఊహిస్తున్నారు. ఆ దిశగా బహుశా 25 తర్వాత ఈ వ్యవహారాన్ని అంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సచిన్, రైట్
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం గ్రేటర్ రాయలసీమ టీడీపీ అభ్యర్థిని ఖరారయ్యారంటే ఇక్కడికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో అభ్యర్థిని ఓకే చేసింది అధిష్టానం. 3 నుంచి 4 స్థానాలు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు. అలాగే హిందూపూర్ నుంచి బరిలోకి దిగబోతున్నారు బాలకృష్ణ. పరిటాల ఫ్యామిలీకి ఒకరికి టికెట్ దక్కినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ధర్మవరం, రాప్తాడులో ఒక టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్శి టికెట్ జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు నెల్లూరు నుంచి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్లు ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అధిష్టానం. తాడిపత్రి బరిలో జేసీ అస్మిత్ రెడ్డి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియకు, అలాగే పీలేరు నుంచి ఎన్ కిషోర్ కుమార్ రెడ్డికి, పొంగునూరు నుంచి చల్లా బాబు, పూతలపట్టు నుంచి మురళీమోహన్, చిత్తూరు నుంచి గురజాల జగన్ పోటీకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి టికెట్ జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? దాదాపుగా ఇవే పేర్లు ఖరారు కాబోతున్నాయా, ఇంకా లేకపోతే ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా? ఒకవేళ మార్పులు చేస్తే కనుక ఎవరెవరిని ఏ అంశాలు ప్రాతిపదికన తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది.